వాట్ వి ఈట్ ఈస్ వాట్ వి ఆర్. మనం ఏం తింటామో అదే మనం. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల మన ఒంట్లో బ్లడ్ కాదు సార్, కెమికల్స్ రన్ అవుతున్నాయి. నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్, సబ్స్టెన్స్, థిక్నెస్, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైర్స్ అని చిన్న చిన్న అక్షరాలతో వాటికి సంబంధించిన నెంబర్స్ తో సహా ప్రింట్ చేసి మరీ అమ్ముతున్నారు సార్. కల్తీ చేస్తే మరణశిక్ష పడుతుందని భయం వచ్చేలా గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి సార్. లేకపోతే దేశంలో యువతరం మన కళ్ళ ముందే ముసల్దైపోతుంది. వెరీ ట్రూలీ సెడ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇదే ఈరోజు మనం చూసే ఒక మేజర్ స్కామ్. ఇన్ని ప్రిజర్వేటివ్స్, ఇన్ని ఎమల్సిఫైయర్స్ మనం ఫుడ్లో ఉంటున్నాయని తెలిసి కూడా మన పిల్లలకి ఇంకా అదే పెడుతున్నాం అని మనం కూడా తింటున్నాం. సో ఏదో చట్టం వస్తుందని ఎవరో న్యాయం చేస్తారని వెయిట్ చేయకండి. ఖచ్చితంగా చట్టం రావాలి. బట్ టిల్ దెన్ అట్లీస్ట్ మనలో ఒక చేంజ్ తెచ్చుకోండి. మీరు ఫస్ట్ మీ పిల్లలకి ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్నవి కానీ, ఎమల్సిఫైయర్స్ ఉన్నవి కానీ, ఇలాంటి ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఫస్ట్ మీ పిల్లలకి పెట్టడం ఆపేయండి. మీరు తినడం ఆపండి. అండ్ మోర్ ఓవర్ కొనడం ఆపేసేయండి. ఎప్పుడైతే మనం కొనమో ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చర్స్ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? ఈ బిజినెస్ అనేది మనం యాజ్ అ జనరల్ కామన్ పబ్లిక్ మనం స్టాప్ చేస్తే ఆటోమేటికలీ ఈ విషియస్ సైకిల్ అనేది స్టాప్ అవుతుంది. సో ప్లీజ్ మీరు మీ పిల్లలకి పెట్టే ప్రతి చిన్న దాని వెనకాల దాంట్లో ఏముందో లేబుల్, కంటెంట్ చదవాలి అని మాత్రం గుర్తుంచుకోండి ఈ రోజు నుంచి. దాంట్లో ప్రిజర్వేటివ్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా వాటిని కొనకండి.